ఎవరని కెమెరా కోసం తెలియదు డీపీఆర్ each constituency has 3 vehicles and each is 3 vehicles. Yesterday we have started. We have started. This is the one who is We are checking it. electronic media also we have a set. So the rejoinder that they have issued also they will be there. So it is like this each and every instance, date-wise we are maintaining. So in this viewing, how much is the accuracy? The reports with the team. In how many cases this what we captured was? This is one for public and private property replacement. This is that More than 30% of this. outlets. Yes. This is the first one. What are the మనకి జిల్లాలో స్వీప్ సంబంధించి ఎలక్టర్స్ అందరికీ కూడా ఓట్ వేయడానికి వాళ్ళ పార్టిసిపేషన్ తీసుకొచ్చేలాగా ఎంకరేజ్ చేసేలాగా అది కూడా ఎథికల్ మేనర్లో పార్టిసిపేట్ చేయాలనే దానికోసం మనం ఈ స్వీప్ కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ జిల్లాల్లో మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కలెక్టరేట్ దగ్గర సెల్ఫీ పాయింట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ స్వీప్ యాక్టివిటీస్ తాలూకా ఓటర్స్ అందరికీ కూడా తెలియజేస్తున్నది ఏంటంటే మనకి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మే 13వ తారీఖు మనకి పోల్ డేట్ షెడ్యూల్ అయి ఉందో ఆ రోజు ఓట్ వేయాలంటే ఖచ్చితంగా మనకి ఇప్పుడు 14th ఏప్రిల్ లోపు మనము ఎన్రోల్ అయిపోవాలి. 14th ఏప్రిల్ లోపు అప్లికేషన్ ఇవ్వకపోతే మనకి ఈ ఎన్నికల్లో ఓట్ వేయడానికి అవకాశం ఉండదు. సో దయచేసి ఓటర్స్ అందరికీ కూడా లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ 14th ఏప్రిల్ కాబట్టి ఇంకా కూడా ఓటు నమోదు చేసుకోలేదు, లేకపోతే ఒక చోట నుంచి ఇంకొక చోట మార్చుకోవాలి, వేరే మనం ట్రాన్స్ఫర్లో వచ్చాము, వేరే ఊరికి వచ్చాము అంటే ఖచ్చితంగా మీరు 14th ఏప్రిల్ లోపు అప్లై చేసుకోవాలి. 14th ఏప్రిల్ లోపు అప్లై చేసుకున్న అర్జీల వరకే మనము అప్రూవల్ చేసుకొని వాళ్ళ వరకే మనకి ఈ ఎన్నికల్లో ఓట్ వేయడానికి అవకాశం వస్తుంది. ఇదే కాకుండా మనకి స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా మనం ఇప్పటికే చాలా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో కానీ మండలాల్లో కానీ అన్ని సొసైటీలో అన్ని కమ్యూనిటీస్ని కూడా టచ్ చేసేలాగా వేరియస్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. పీడబ్ల్యూడీస్తో కానీ ట్రాన్స్జెండర్ పర్సన్స్తో కానీ మనకి ఉన్న ట్రైబల్ హ్యామ్లెట్స్లో ఉన్న పీవీపీడీస్తో కానీ మహిళలతో కానీ మనకి ముఖ్యంగా స్పోర్ట్స్ పర్సన్స్, వాకర్స్ ఇలా డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అందరితో కూడా మనం ప్రోగ్రామ్స్ అనేది ఆల్రెడీ ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమాలు ఎన్నికల వరకు కూడా దాదాపు వారానికి మినిమం 2 ప్రోగ్రామ్స్తో మనం ముందుకు తీసుకెళ్తూ ఉంటాము. లాస్ట్ 1 వీక్లో కూడా ఆల్మోస్ట్ ఎవ్రీడే పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ అనేది అందరితో కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో అందరూ కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించడానికి ఖచ్చితంగా ముందుకొచ్చి దాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలని కూడా అందరికీ కోరుకుంటున్నాము. ఎన్నికల ప్రిపేర్నెస్ విషయంకి వస్తే మనకి ఇప్పుడు రాబోయే 18వ తారీఖు నుంచి నోటిఫికేషన్ అనేది విడుదల అవుతుంది. ఆ నోటిఫికేషన్ ఫస్ట్ డే నుంచి మనకి నామినేషన్
స్వీకరణ అనేది స్టార్ట్ అవుతుంది. నామినేషన్ స్వీకరణ తర్వాత మనకి 26వ తారీఖు 25వ తారీఖు లాస్ట్ డేట్ ఫర్ నామినేషన్స్. 26వ తారీఖు ఆ వచ్చిన అప్లికేషన్స్ అన్నింటినీ స్క్రూటినీ చేయడం జరుగుతుంది. స్క్రూటినీ చేసి మనకి ఎవరైతే వ్యాలిడ్ నామినేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫైనల్ అయిన తర్వాత 3 రోజులకి విత్డ్రాయల్ టైం ఉంటుంది. 29th ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది ఫైనల్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియలో భాగంగా మనము అదర్ యాక్టివిటీస్లో చూసినట్లయితే పోలింగ్ సిబ్బంది పీఓస్ కానీ ఏపీఓస్ ఓపీఓస్ వీళ్ళందరినీ కూడా నియామకం చేసి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకొక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఈ వీక్ షెడ్యూల్ చేయడం జరిగింది. మనకి ఇప్పటికే ఎంసీసీ టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళు కూడా ముమ్మరంగా యాక్టివిటీస్ చేస్తూ ఎక్కడైనా వైలేషన్స్ దొరికినట్లయితే కేసెస్ కూడా ఫైల్ చేస్తున్నారు. సిమిలర్లీ ఎక్స్పెండిచర్ సంబంధించి చూస్తే కూడా ఎక్స్పెండిచర్ కర్వ్ చేసే విధంగా ఆల్ డిపార్ట్మెంట్స్ కలిపి ఇప్పటి వరకు జిల్లాలో 1.54 crores వర్త్ మనీ కానీ ప్రెషియస్ మెటల్స్ కానీ లిక్కర్ కానీ డ్రగ్స్ కానీ అదర్ ఐటమ్స్ కానీ సీజ్ చేయడం జరిగింది. మనకి ఇంకా కూడా నోటిఫికేషన్ వచ్చిన సమయానికి ఇంకా కూడా మనము స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ చెక్ పోస్ట్ ఇంకా ఎక్కువ కూడా పెట్టి మనము పూర్తిగా వెహికల్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో ఇంకా కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఎలక్షన్ ప్రిపేర్నెస్లో భాగంగా వేరియస్ యాక్టివిటీస్ కూడా మనం యాజ్ పర్ టైం లైన్ అనేది చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఖచ్చితంగా మనకి ఓటర్స్ అందరూ కూడా మనము ఆ యంత్రాంగం తరఫున ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేయడానికి అన్ని యాక్టివిటీస్ రెగ్యులర్గా వితౌట్ ఎనీ డిలే వితౌట్ ఎనీ బయస్ చేసుకుంటూ వస్తున్నాము. సో ఓటర్స్ అందరూ కూడా వాళ్ళ ఓటుని ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.